What's up fellows, నేను మీ శ్రీకర్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ గాయ్స్ అండ్ ఐ హోప్ ఎవరీవన్ ఇస్ డూయింగ్ గుడ్. సో ఈరోజు ఏంటంటే ఒక ప్రోడక్ట్ పర్చేస్ చేద్దామని చెప్పేసి ప్లానింగ్లో ఉన్నా. బట్ దీనికోసం నేను లాస్ట్ ఒక 3-4 డేస్ నుంచి కంటిన్యూస్గా సెర్చ్ చేసి తీసుకోలా వద్దా అని చెప్పేసి చాలా కన్ఫ్యూజన్స్లో ఉన్నాను. సో మీకు నేను ఆల్రెడీ చెప్పాను కదా ముందు వీడియోలో, సో లైక్ కెమెరా తీసుకున్నానని చెప్పేసి. సో కెమెరా ఒకటే కొంటే సరిపోదు. నేను ఇప్పటికే ఆల్రెడీ కెమెరా కొన్నాక కెమెరా ఎక్విప్మెంట్కి సంబంధించి చాలా ఇన్వెస్ట్మెంట్ చేశాను. ఆబ్వియస్లీ అది నాకు ఇష్టం, ప్యాషన్. అండ్ దాంతోపాటు నేను ఫోటోగ్రఫీ అవన్నీ నాకు ఇష్టం, ఫొటోస్ని అవన్నీ తీస్తాను. స్టూడియో ఒకటి బిల్డ్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ మోర్ ఓవర్ దాంతోపాటు ఐ ఆల్రెడీ టోల్డ్ యూ లైక్ సమ్ కైండ్ ఆఫ్ షార్ట్ ఫిలిమ్స్. సో ఇలా తీద్దామని చెప్పేసి ఆల్రెడీ ప్లానింగ్లో ఉన్నాయి. అండ్ యు నో వాట్, ఆల్రెడీ దెర్ ఆర్ ఆల్మోస్ట్ 2-3 స్టోరీస్ ఆల్రెడీ రెడీగా ఉన్నాయి, స్క్రిప్ట్తో రెడీగా ఉన్నాము. బట్ బికాస్ ఆఫ్ సమ్ సిచ్యువేషన్స్ అవి అవ్వట్లేదు. సో ఇంకా డేర్ చేసా, ఇంకెలాగైనా సరే అది నేను స్టార్ట్ చేయాలి అని చెప్పేసి మెంటలీ డిసైడ్ అయ్యి, దెన్ ఆఫ్టర్ దట్ ఐ బాట్ ది కెమెరా అండ్ సమ్ కెమెరా లెన్సెస్ అండ్ కెమెరా ఎక్విప్మెంట్ చాలా తీసుకున్నా. సో ఇప్పుడు ఏంటంటే కెమెరా ఎక్విప్మెంటే గింబల్ తీసుకుందామని చెప్పేసి అనుకుంటున్నా. లైక్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్, నాకు తెలిసినంత వరకు చాలామందికి తెలిసే ఉంటుంది, కెమెరా గింబల్స్ అంటే బేసిక్గా ఫస్ట్ థింగ్ ఎక్స్పెన్సివ్. అండ్ దాంతోపాటు కెమెరా గింబల్స్లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఏంటి అని అడిగితే నేనైతే DJI అంటాను. DJI తర్వాత జియోన్ అని ఒకటి ఉంటుంది. జియోన్ కూడా బాగుంటుంది, బట్ DJI అయితే ది టాప్ మోస్ట్. లైక్ ఇప్పుడు మొబైల్స్లో అయితే యాపిల్ అండ్ శాంసంగ్ ఎలా అయితే టాపో, సో అలాగనమాట. సో ఫైనల్లీ ఇంకా తీసుకుందాం అని లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్స్ తర్వాత తీసుకుందాం అని డిసైడ్ అయ్యాను. సో ఇప్పుడు డైరెక్ట్గా మనకి తెలిసిన బెస్ట్ కెమెరా స్టోర్ ఒకటి ఉన్నది. అతను మనకి చాలా అంటే చాలా 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 బెస్ట్ ప్రైస్కి ఇస్తున్నారు. సో అక్కడికి వెళ్ళేసి విల్ గో దేర్, విల్ బై ది గింబల్ నౌ. ఫైనల్లీ డిసైడ్ అయిపోయాను. ఐ మీన్ అదే ఏంటంటే నేను డిసైడ్ అవుతూ ఫైనల్లీ డిసైడ్ అయిపోయాను మార్నింగ్కి గింబల్ తీసుకుందామని. సో వెళ్ళి గింబల్ తీసుకోవాలి. అబ్బా, లాట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ చాలా ఖర్చులు ఈ మధ్య చాలా పెరిగిపోయాయి గైస్. సో దట్స్ ఇట్ ఫెలోస్. సో డైరెక్ట్గా మనం కెమెరా స్టోర్కి వెళ్ళిపోదాము. స్టార్ట్ అయిపోవడమే, రెడీ అయిపోయాను ఆల్రెడీ. సో ఇగోండి, మీరు చూస్తే కార్ ఎంత వరస్ట్గా ఉందంటే చూడండి ఒకసారి. కంప్లీట్లీ డస్ట్. మొన్న ఇది వచ్చింది కదా, ఏమంటారు, లైక్ సైక్లోన్ ఎఫెక్ట్ అనమాట ఇదంతా. సో అది కార్ అయితే వరస్ట్గా ఉంది. ఎండ్ వచ్చాక క్లీన్ చేద్దామని చెప్పేసి యాక్చువల్లీ నేను క్లీన్ చేయించలే. సో అది, అండ్ యాక్చువల్లీ కొంచెం ఎక్విప్మెంట్ కూడా కొంచెం తీసుకొని వెళ్తున్నా. సో ఇది మన కెమెరా, మీరు ఆల్రెడీ చూసే ఉంటారు, మీకు ముందు చూపించాను కదా. సో ఏంటంటే 1 సెకండ్ సో బేసిక్గా ఏంటంటే మనం కెమెరా తీసుకొని వెళ్ళాలి గింబుల్ మనం కొనేటప్పుడు. ఎందుకంటే సో అంటే లైక్ గింబుల్ కొనే ముందు చాలా రీసెర్చ్ చేస్తాం. సో విల్ గెట్ టు నో వాట్ ఈజ్ వాట్ అండ్ ఏ గింబుల్ మన కెమెరాకి సెట్ అవుతుంది అనేది మనకు ఒక ఐడియా ఉంటుంది. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనం గింబుల్ కొనేటప్పుడు మన కెమెరా కూడా తీసుకొని వెళ్ళి మన కెమెరా వెయిట్ చెక్ చేయించి దానికి సెట్ అయ్యే గింబుల్ తీసుకోవడం అన్నది ఇట్స్ ఎ గుడ్ ఆప్షన్ అండ్ చాయిస్. సో నా సజెషన్ అయితే, అంటే నేనైతే DJI రికమెండ్ చేస్తాను. కొంచెం ప్రైస్ ఉంటుంది, బట్ నేనైతే DJI రికమెండ్ చేస్తాను. లేదు కొంచెం బడ్జెట్ తక్కువలో కావాలి అంటే అప్పుడు జియోన్ అనే బ్రాండ్లోకి వెళ్ళాలి. కానీ జియోన్ కూడా చాలా బాగుంటుంది, బడ్జెట్ తక్కువ అని ఏం కాదు, అది కూడా ఎక్స్పెన్సివే. అట్లీస్ట్ అవన్నీ బేసిక్ 30,000 గింబుల్, స్టార్టింగ్ 30,000. ఇప్పుడు నేను తీసుకుందాం అనుకున్నది DJI Ronin SE. లైక్ ఇది మంచి ప్రైస్ వస్తుంది. ప్రైస్ నేను రివీల్ చేయను, ఎందుకంటే నాకు షాప్ ఓనర్ ఎవరైతే ఉన్నారో అతను నాకు కొంచెం బాగా తెలుసు కాబట్టి బయట అమ్మే ప్రైస్ కన్నా నాకు తక్కువ వస్తుంది. బయట అమ్మే ప్రైస్ అయితే 27,000, 36,000. 27,000కి బయట ప్రజెంట్ ఆఫర్లో ఆన్లైన్లో ఉన్నాయి, ఐ మీన్ 28. బట్ నాకు దాని మీద ఒక ఇంకొంచెం తగ్గుతుంది, మరీ ఎక్కువ కాదు అలాగని. సో అది, సో మీరు ఒకవేళ గింబల్ తీసుకునేటట్టయితే మాత్రం మేక్ షూర్ టు టేక్ యువర్ కెమెరా. ఓకే, సో దట్స్ ఇట్. సో లెట్స్ స్టార్ట్. ఓకే, ఏమున్నాయి రోడ్లు. యాక్చువల్లీ ఏంటంటే నేను ఈ రోడ్లోకి వచ్చినప్పుడు
ఫాస్ట్గా వెళ్ళిపోతా. అంటే ఖాళీ రోడ్లు ఇలాగే ఉంటాయి, మంచి 6 లేన్, సో బాగుంటాయి రోడ్లు అని చెప్పేసి ఫాస్ట్గా వెళ్ళిపోతాను. కానీ ఈరోజు నేను ఫాస్ట్గా వెళ్ళట్లేదు, క్రూజ్లో 75 పెట్టుకొని వెళ్తున్నా. రీజన్ ఏంటంటే చూపిస్తున్నాను. చూసారా పెట్రోల్, చూసారా ఎంతలో ఉందో? పెట్రోల్ అంతలో ఉంది. ఓకే, సో ఏమైందంటే యాక్చువల్లీ నేను ఫోన్ మాట్లాడుతున్నా కార్లో, ఫోన్ మాట్లాడుతూ వచ్చి డ్రైవ్ చేస్తున్నా. యాక్చువల్లీ మధ్యలో ఒక దగ్గర పెట్రోల్ కొట్టించాలి. ఓకే, బట్ నేను ఫోన్ మాట్లాడుతూ డ్రైవ్ చేయడం వల్ల నేను మర్చిపోయాను. సో ఈ 6 లేన్ ఎక్కేసా. ఏమైందంటే ఇప్పుడు ఈ 6 లేన్ నేను దిగేంత వరకు నాకు మధ్యలో ఇంకెక్కడ పెట్రోల్ బంక్ దొరకదు. మెయిన్ రీజన్ అది ప్రాబ్లం. ఒకవేళ అంటే ఉన్నాయి 6 లేన్ కింద ఉన్నాయి, సర్వీస్ రోడ్లలో వాటిల్లో ఉన్నాయి పెట్రోల్ బంక్స్ మధ్యలో బోల్డ్ అని. కానీ ఇప్పుడు నేను 6 లేన్ దిగేంత వరకు అవ్వదు అనమాట. సో అందుకని 75లో పెట్టి క్రూజ్లో వెళ్తున్నా. ఇలాంటి టైంలో మాత్రం మారుతి సుజుకి మనకు చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఎందుకంటే 75 క్రూజ్లో పెడితే మనకు మైలేజ్ మాత్రం 18 ఖచ్చితంగా వస్తుంది. 18 ఈ విషయంలో మారుతి సుజుకి థమ్స్ అప్. నేను మారుతి సుజుకి లైఫ్లో ఫస్ట్ టైం కొన్నాను. అసలు మారుతి సుజుకి ఎందుకు కొన్నాను, ఈ కార్ ఎందుకు తీసుకున్నాను, బెలీనో అన్నది డీటెయిల్గా ఒక వీడియో చేస్తాను. ఖచ్చితంగా చూడండి ఆ వీడియో. ఎందుకు నేను ఖచ్చితంగా చూడండి అని చెప్తున్నా అంటే స్పెసిఫిక్గా ఇట్స్ అ సెన్సిబుల్ వీడియో. లైక్ ప్రతి ఒక్కరికి చాలా విషయాల్లో చాలా ఎలిమెంట్స్లో హెల్ప్ అవుతుంది. నేను కార్ తీసుకునే ముందు దగ్గర 1 month రీసెర్చ్ చేసి ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీ ఆస్పెక్ట్ నేను ప్రతిదీ కన్సిడర్ చేసుకొని ఫైనల్లీ అట్ లాస్ట్ నేను డిసైడ్ అయ్యి ఈ కార్ తీసుకున్నా. సో నా ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా మీకు హెల్ప్ అవుతుంది. ఇది ఒకటే కాదు, ఇంకొక కార్ కోసం కూడా చేస్తాను, విరుటస్ GT ఫోక్స్వాగన్. సో దానికి సంబంధించి కూడా ఒక వీడియో చేస్తాను. సో మేక్ షూర్ ఆ వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ నా ఫ్రెండ్ ఉన్నాడు, మై బెస్ట్ ఫ్రెండ్, మేరా దిల్ కా ధడ్కన్ చాలా అనమాట. నా బెస్ట్ ఫ్రెండ్, నాకు చిన్నప్పటి నుంచి చడ్డీ దోస్తు, చాలా మందికి తెలిసే ఉంటుంది కౌశిక్. ఈ మన ఛానల్లో ముందు వీడియోస్లో కూడా ఉన్నాడు. సో వాడిని పిక్ చేసుకొని డైరెక్ట్గా కెమెరా స్టోర్కి వెళ్ళిపోయి గింబల్ తీసుకోవడమే. ఓకే, లెట్స్ గో. ఫెలోస్, మీలో ఎంతమందికి గన్స్ అంటే ఇష్టమో నాకు తెలీదు, నాకైతే పిచ్చి ఇష్టం. చూసారా ఒక గన్ రీసెంట్గా నేను ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాను, టాయ్ గన్ అండి, ఒరిజినల్ కాదు. ఓకేనా, ముందే డిస్క్లైమర్ ఇస్తున్నా, మళ్ళీ ఇంకేనా అనుకుంటారు. అయినా మరీ ఒరిజినల్ ఏం కనపట్లేదు అని చూస్తే తెలుస్తుంది. అమ్మో గ్రీన్ పడిపోతుంది. ఈ ఎల్లో కలర్ బుల్లెట్స్ ఉంటాయి, మీకు ఐడియా ఉంది కదా, లైక్ పిస్టల్స్ ఉంటాయి. సో వీటిల్లో మనం ఎల్లో కలర్ బుల్లెట్స్ వేసి బ్యారల్ వెనకాతలు లాగి ఫైర్ చేస్తే బుల్లెట్ ఎల్లో కలర్ బుల్లెట్స్ వస్తాయి కదా. ఆబ్వియస్లీ ఇట్స్ ఏ టాయ్ గన్, బట్ ఈ టాయ్ గన్స్లో కూడా చాలా ఫోర్స్గా బుల్లెట్ వెళ్ళే గన్స్ ఉంటాయి అనమాట. సో ఆ గన్ అనమాట ఇది. సో కౌశిక్ గారికి వచ్చాడు కదా, ఆడికి కూడా గన్స్ అంటే చాలా ఇష్టం. వాడికి ఏంటంటే వాళ్ళ కిందకి రావంగానే ఒక 4-5 బుల్లెట్లు వేసి కొట్టాలి వాడికి. అటు రియాక్షన్ ఎలాగుందో మీరే జెన్యున్గా చూడండి, అప్పుడు మీకే తెలుస్తుంది ఆ గన్ పవర్ ఎంత ఉందో. ఓకేనా, సో వచ్చాము మనోడి ఇంటికి ఆల్మోస్ట్ ఇంకొక 2-3 టర్న్స్. ఇదిగోండి, సో మనోడి ఫ్లాట్స్ అయితే ఈ ఫ్లాట్సే మనోడివి. మనోడు ఎక్కడున్నాడు, వచ్చాడో లేదో కిందకి, వచ్చాడో లేదో. ఈడబ్బా ఈడు ఇంకా రాలేనట్టుంది. ఒకసారి ఫోన్ చేద్దాం. అరే ఒకసారి ఈ టైప్ రా, ఒకసారి అలా ఉండు, అలాగే ఉండు. తగిలిందా గట్టిగా? తగిలిందా? గట్టి తగిలింది. లోడ్ చేయరా వెనకాతలకి, గట్టి తగులుతున్నాయి కదా బాబు. చాలా గట్టి తగిలిందిరా. ఎంత గట్టి తగిలింది కనిపించదు కానీ ఏంటి నువ్వు ఎక్స్పోజ్ చేస్తున్నావా? ఇది కూడా బ్లాగ్ లో పెడతా ఏంటి? పెడతాను రా, మళ్ళీ అయితే ఇది ఎలాగే పెడతాను. బాగుంది గన్న సూపర్ ఉంది. దోల గన్న అసలు ఏరే చిన్న బాగుందా? చాలా బాగుంది. చెప్తాను రివ్యూ ఇస్తాడు ఇప్పుడు.
ఓకే లెట్స్ స్టార్ట్ టు మన అందరూ అనుకోనికైతే డీజే రానిన్ ఎస్సీ గింబుల్ ఫైనల్లీ కొన్నాం. ఏమంటారు కౌశిక్, నీ థాట్స్ ఏంటి? చాలా బాగుంది, చూడండి రండి. చూడండి రండి, ఎవరు వస్తున్నారా ఇంకా? ఓపెన్ చేయరా కౌశిక్, కౌశిక్ నువ్వే ఓపెన్ చేయరా. నువ్వండి నాకు చాలా ఇష్టం అసలుకే, నిజం రా. ఈ ప్లేస్ చూసి ఏదో అనుకోకండి, యాక్చువల్లీ ఒకప్పుడు ఇది డ్రైవ్ ఇన్, ఇప్పుడు సరే. వావ్ వావ్, ఇవన్నీ మనకు అనవసరం. ఫస్ట్ గింబుల్. ఎస్, ఫైనల్లీ మొత్తాన్ని గింబుల్ కొన్నాం. ఈ గింబుల్తో ఏం చేస్తాం మనం? షార్ట్ ఫిల్మ్ షూట్ చేస్తాం, ఇంకా రీల్స్ షూట్ చేస్తాం. చిన్న మాట్లాడరా, వీడియోలు చేస్తాం. సో చిన్నగా ఏదైనా సరే కరెక్ట్గా చెప్పాడు. సో ఫైనల్లీ గింబుల్ అయితే కొన్నాము. దీన్ని సెటప్ చేసి దీని షార్ట్స్ కానీ వీడియోస్ కానీ దీనికోసం డెడికేటెడ్గా ఒక వీడియో చేస్తాను. సో ఈ వీడియో ఇంతవరకే. లెట్స్ క్యాచ్ యు ఇన్ అనదర్ వీడియో. బాయ్ చెప్పండి రా ఇద్దరు. ఫెలోస్, అదే చెప్తాను, ఫెలోసే కదా. ఫిలోస్ 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 ఫైలోస్ అను ఫిలోస్. దట్స్ ఇట్ ఫిలోస్. Catch you in the next video. Until then, take care and bye.